వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి సాక్షాత్తు కలియుగ వైకుంఠానికి వెళ్తున్నాను. నాతో పాటు మీరు కూడా రండి. ఈ 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు చాలా అద్భుతంగా జరిగింది తిరుమలలో. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి ఎలా వెళ్ళాలి, దర్శనానికి ఎంత టైం అవుతుంది, టికెట్స్ బుకింగ్, ఇంకా ఘాట్ రోడ్ గురించి ఇలా చాలా డౌట్స్ ఉంటాయి అందరికి. వాటన్నిటి గురించి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రూపశ్రీ రాంపల్లి. ఈ సాటర్డే నేను నా ఫ్యామిలీ కలిసి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి తిరుమలకి వెళ్ళాము. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలంటే మనం ముందుగానే టికెట్స్ తీసుకొని ఉండాలి. టికెట్స్ తీసుకునేటప్పుడు అయితే నేను చాలా బలంగా కోరుకున్నాను సాటర్డే రావాలి దర్శనం అనేసి. అనుకున్నట్లే సాటర్డేకి బుకింగ్ అయింది. ఇక్కడ ఎన్ని వెహికల్స్ ఉన్నాయో చూస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి అనేసి వచ్చారు తిరుమలకి. కొన్ని వెహికల్స్ మాత్రమే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు, ఇంకా చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. టికెట్స్ లో మాకు రిపోర్టింగ్ టైం నైట్ 10 PM కి ఇచ్చారు. ఇంకా మేము ఇంటి దగ్గర నుంచి 5 PM కంతా స్టార్ట్ అయిపోయినాం ఈవినింగ్. ఇంకా ఈ టోల్ అండ్ చెకింగ్ దగ్గర నియర్లీ 1 hour దాకా అయిపోయింది. టోల్ అండ్ చెకింగ్ క్రాస్ చేసి మేము ఘాట్ రోడ్ లోకి ఎంటర్ అయ్యేసరికి ఈవినింగ్ 6 PM అయిపోయింది. ఘాట్ రోడ్ లో వెళ్తున్నంత సేపు ఆ ఎన్విరాన్మెంట్ అంతా చాలా మంచిగా అనిపిస్తుంటుంది. ఇంకా తిరుపతిలోనే ఉండే వాళ్ళైతే లెక్కలేనన్ని సార్లు ఘాట్ రోడ్కి వెళ్ళి ఉంటాము. ఈ ఘాట్ రోడ్ లో వెళ్తున్నంత సేపు ప్రతి ఒక్క లొకేషన్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంటుంది. 6:30 ఆ టైంకే నాకు చాలా చలిగా అనిపించేసింది. అంటే కొండ ఎక్కే కొద్దీ కొంచెం చలిగా ఉంటుంది, అందులోనూ ఈ సీజన్ లో ఇంకా డబుల్ ట్రిపుల్ చలి ఉంటుంది. ఇంకా నైట్ అయ్యేసరికి ఇంకా ఎంత చలిగా ఉంటుందో ఏమో అనేసి భయపడుతూనే వెళ్ళినాము. ఇంకా ఈ ఘాట్ రోడ్ లో వెళ్లే కొద్దీ కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఆ వ్యూ పాయింట్స్ దగ్గర నుంచి అయితే తిరుమల గుడి దగ్గర నుంచి తిరుపతి మొత్తం కూడా చాలా బాగా కనిపిస్తుంటుంది. ఈ వ్యూ పాయింట్ చూసారు కదా, మనకి ఇక్కడ నుంచి తిరుమల గుడి కనిపిస్తుంటుంది. అండ్ అలానే ఇక్కడ చుట్టుపక్కల ఉండే కొండలన్నీ కూడా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకు ఈ లొకేషన్. దారి మొత్తం కూడా ఇలాంటి వ్యూ పాయింట్స్ చాలా ఉంటాయి. ఇంకా కార్ అయితే ఆపుతూనే వెళ్ళాం మేము, అంత మంచిగా అనిపించింది నాకైతే ఒక్కొక్క లొకేషన్ కూడా. అంతలోనే ఘాట్ రోడ్ నుంచి తిరుమలకి అయితే ఎంటర్ అయిపోయినా. ఎంట్రన్స్ నుంచి చాలా మంచిగా అనిపించింది నాకు. పద్మావతి దేవిని, వెంకటేశ్వర స్వామిని ఫ్లవర్స్ ఎంత బాగా డెకరేట్ చేస్తున్నారో కదా. తిరుమల లోపలికి వెళ్లే కొద్దీ ప్రతి ప్లేస్ కూడా ఫ్లవర్స్ అండ్ లైట్స్ తో అయితే చాలా మంచిగా డెకరేట్ చేస్తున్నారు. తిరుమల ఎంట్రన్స్ నుంచి కూడా ఎండ్ దాకా ప్రతి చిన్న ప్లేస్ ని కూడా వదలకుండా చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు. దీని వెనకాల ఎంత హ్యూమన్ ఎఫర్ట్ ఉంటుందో ఏమో మనకు తెలియదు కానీ, ఊరికే అన్నారు కదా కలియుగ వైకుంఠం అనేసి తిరుమల అని. నిజంగానే వైకుంఠంకి వచ్చినట్లు అనిపించింది నాకు. తిరుమలలో ఏ చిన్న అకేషన్ ఉన్నా కూడా డెకరేషన్స్ అన్ని కూడా చాలా బాగా చేస్తారు. నిజంగా మనం స్వర్గంలో ఉన్నట్లు అనిపిస్తుంది ఇలా స్పెషల్ అకేషన్స్ అప్పుడు తిరుమలకి వస్తే. ఇంకా ఫస్ట్ టైం తిరుమలకి వచ్చే వాళ్ళు, లేదంటే వైకుంఠ ద్వార దర్శనానికి ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు అయితే ఈ డెకరేషన్స్ అండ్ అంబియన్స్ అంతా చూసి అయితే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తిరుమలలో ఇయర్ మొత్తంలో ఓన్లీ 10 days మాత్రమే వైకుంఠ ద్వారాలు తెరిచుంచుతారు. అది కూడా వైకుంఠ ఏకాదశి అప్పుడు మాత్రమే. ఇంకా మిగతా రోజులంతా కూడా వైకుంఠ ద్వారాలు క్లోజ్ చేసేస్తారు. పండుగలు ఇంకా మిగతా రోజుల కంటే కూడా వైకుంఠ ద్వారాలు తెరిచే ఈ 10 రోజులు అయితే తిరుమల మొత్తం చాలా స్పెషల్ గా ఉంటుంది. ఈ 10 days జరిగిన వైకుంఠ ద్వార దర్శనాల్లో 6,80,000 మంది కంటే కూడా పైన భక్తులు వచ్చారు. ప్రూవ్ అయిన నిజం ఏంటంటే, మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవాలనుకుంటే మాత్రం అస్సలు కుదరదు. వెంకటేశ్వర స్వామి వారి కరుణా కృపాలు మన పైన ఉండి ఆయనకు మనల్ని చూడాలనిపిస్తే మాత్రమే మనం వెళ్ళగలుగుతాము. కొంతమంది అయితే వాళ్ళ లైఫ్స్ ఎంత బిజీగా ఉన్నా కూడా ప్రతి మంత్ ఖచ్చితంగా తిరుమలకి వెళ్ళి శ్రీవారి దర్శనం చేసుకుంటుంటారు. నాకు అనిపిస్తుంటుంది వాళ్ళందరూ ఎంత లక్కీ కదా అనేసి. తిరుపతి నుంచి తిరుమలకి 1 hour జర్నీనే ఉన్నా కూడా ఎందుకో అందరం చాలా టైర్డ్ అయిపోయినాము. టికెట్స్ లో మాకు నైట్ 10 o'clock కి రిపోర్టింగ్ టైం ఇచ్చారు. టైం అప్పటికి ఇంకా 7 o'clock అవుతుండడంతో ఇంకా మేము పక్కనే ఉన్న ఒక రెస్టారెంట్కి వచ్చి లైట్గా ఏమైనా ఫుడ్ తినేసి వెళ్దామని చెప్పొచ్చాము. ఫుడ్ తినేసి ఇంకా మేము ఫ్రెష్ అప్ అయ్యేసరికి టైం అయితే 8 o'clock అయిపోయింది. యాక్చువల్లీ రిపోర్టింగ్ టైం కంటే కూడా ఒక 2-3 hours ముందే వెళ్ళాలనుకున్నాం మేము. ఇంకా అనుకున్నట్లుగానే ఇంకా 8 o'clock అయితే వెళ్ళిపోయాం. దర్శనం మొత్తం అయిపోయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఎంత త్వరగా వెళ్ళినా కూడా దేవుడికి మనల్ని ఎప్పుడు చూడాలనిపిస్తే ఆయన అప్పుడే రప్పించుకుంటాడు. అంతలా ఏం జరిగిందో ఇంకా సేపట్లో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. మాకు టికెట్లో ఇచ్చిన రిపోర్టింగ్ పాయింట్ అయితే కృష్ణతేజ సర్కిల్. మేమైతే 8 o'clock అంతా ఆ సర్కిల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాము. ఇంకా రిపోర్టింగ్ పాయింట్ దగ్గర నుంచి స్వామివారి దర్శనం కోసం అయితే మనం క్యూ లైన్ లో వెళ్లాల్సి ఉంటుంది. ఇంకా మేము కార్లోనే మా లగేజ్ అండ్ మొబైల్ ఫోన్స్ అయితే పెట్టేసినాం. ఒకవేళ ఎప్పుడైనా మొబైల్ ఫోన్స్ ఇలా లోపలికి తీసుకెళ్లిపోయినా కూడా లోపలైతే మనకు లాకర్స్ ఉంటాయి. ఆ లాకర్స్ లో అయితే ఇచ్చి పెట్టేసుకోవచ్చు. ఇంకా అందరం కలిసి ఎగ్జాక్ట్లీ 8:10 PM కి క్యూ లైన్ లోకి అయితే ఎంటర్ అయిపోయినాము.
అనుకున్న దానికంటే కూడా వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అలానే వైకుంఠ ద్వార దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. స్వామివారి దర్శనం అలాగే వైకుంఠ ద్వార దర్శనం అయిపోయాక అఖిలాండం దగ్గరికి కూడా వెళ్ళేసి వచ్చాము. అఖిలాండం దగ్గర నుంచి టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అదంతా కూడా నేను వీడియో తీసుకొని వద్దాం అనుకున్నాను యాక్చువల్ గా అయితే. కానీ నైట్ 11:30, 12 ఆ టైం నుంచే వర్షం అయితే తిరుమల మొత్తం చాలా హెవీగా పడుతుంది. ఇంకా దాని వల్ల వీడియో తీసుకోవడానికి అయితే అస్సలు కుదరలేదు. మేము 8:10 కి అలాగా క్యూ లైన్ లోకి ఎంటర్ అయితే దర్శనం చేసుకొని కార్ దగ్గరికి రిటర్న్ వచ్చేసరికి టైం అయితే 2:40 అయింది. యూజువల్ గానే తిరుమలలో టెంపరేచర్ చాలా తక్కువ ఉండడంతో కోల్డ్ గా ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే ఈ సీజన్ వల్ల అండ్ వర్షంలో మేము బాగా తడిచిపోవడం వల్ల లిటరల్లీ వణికిపోతున్నాం. ఒక టీ తాగితే గానీ సెట్ కాలేదు. టెంపుల్ లోపల చేసిన డెకరేషన్స్ గురించి అయితే అసలు ఎంత మాట్లాడుకున్నా కూడా తక్కువే. అసలు నిజంగానే వైకుంఠంకి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నట్లు అనిపించింది నాకైతే. ఈ వీడియోలో అయితే నేను ఓన్లీ తిరుమలలో చేసిన డెకరేషన్స్ వరకు మాత్రమే షూట్ చేశాను. ఇంకా దానికంటే కూడా 1000 times డెకరేషన్ ఎక్కువగా ఉంది లోపల అయితే. అక్కడికి ఇంకా ఫోన్స్ తీసుకెళ్ళకూడదు కాబట్టి ఇంకా షూట్ చేయలేకపోయినాను. అండ్ అఖిలాండం దగ్గర కూడా ఇంకా ఫుల్ వర్షం పడడంతో ఇంకా అది కూడా షూట్ చేయలేకపోయినాను నేను. వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా చూసింటారు లోపలంతా ఎంత బాగుందో. అసలు లిటరల్లీ మనం స్వర్గంలోకి వెళ్ళి వైకుంఠ ద్వారాలు తెరుచుకొని మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నట్లే అనిపించింది నాకైతే. తిరుమల ఘాట్ రోడ్ లో డే టైం వెళ్ళడానికి నైట్ టైం వెళ్ళడానికి అయితే చాలా తేడా ఉంటుంది. డే టైం వెళ్ళేటప్పుడు అబ్జర్వ్ చేస్తే ఘాట్ రోడ్ అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంటుంది. అక్కడక్కడ ఆగి మనం ఫోటో షూట్స్ తీసుకుంటుంటాం. ఇంకా వ్యూ పాయింట్స్ ఇంకా ఇవన్నీ చాలా ఉంటాయి. కానీ అదే రోడ్స్ నైట్ టైం అయితే చాలా డేంజరస్ గా మారిపోతుంటాయి కదా. మనం ఎంత స్లోగా వెళ్తున్నా కూడా మన చుట్టుపక్కల వచ్చే వెహికల్స్ అలానే ఉండవు. దానివల్ల చాలా వరకు కూడా యాక్సిడెంట్స్ అవన్నీ జరుగుతుంటాయి. ఘాట్ రోడ్లో టర్నింగ్స్ అండ్ కర్వ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇలాంటి యాక్సిడెంట్స్కి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ అలానే మనం న్యూస్లో అంతా కూడా చూస్తుంటాం కదా, యానిమల్ అటాక్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ జరుగుతున్నాయి. నైట్ టైమ్స్ ఘాట్ రోడ్లో వెళ్ళే వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. సో ఓవరాల్గా అయితే మేము ఈవినింగ్ 5 o'clockకి తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యాము. ఇంకా 8కి అలా దర్శనం కోసం లోపలికి వెళ్తే ఇంకా వైకుంఠ ద్వార దర్శనం అలానే స్వామివారి దర్శనం మొత్తం కంప్లీట్ అయ్యి బయట వచ్చేసరికి 2:40 అయింది. ఇంకా అక్కడ నుంచి తిరుపతి చేరుకోవడానికి మాకు 4:30 అలా టైం పట్టింది. మనం తిరుమలలో స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు వెంకటేశ్వర స్వామి వారిని ఎన్ని కోరికలు కోరుకోవాలని ముందే అనుకున్నా కూడా వన్స్ మనం టెంపుల్ లోకి ఎంటర్ అయ్యాక బంగారు వాకిలి దాటాక అక్కడ మనం ఉన్న కొన్ని సెకండ్లలో ఆయన అలా చూస్తూ ఉంటే చాలా అనేసి అనిపించేస్తుంది. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న వాళ్ళందరూ కూడా విట్నెస్ చేస్తుంటారు తిరుమలలో ఎంత బాగా సెలబ్రేట్ చేశారు. ఈసారి మీలో ఎవరైనా వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం మిస్ అయింటే ఖచ్చితంగా వచ్చేసారి మీ ఫ్యామిలీతో కలిసి వైకుంఠ ద్వార దర్శనం అలానే శ్రీవారి దర్శనం చేసుకోండి. మన ఛానల్ని ఇప్పుడే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ నేను చాలా అప్లోడ్ చేస్తున్నాను మన ఛానల్లో, అవన్నీ కూడా చెక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అందరూ నాతో కలిసి పలకండి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.